afternoon, namaskar, and good evening to everybody. On behalf of the Ittihad Muslim Community Welfare Society, I welcome each and every one of you to this wonderful evening. Thank you so much, President and members of EMC, for the noble gesture of scholarship distribution every year. It must be so enabling to help so many students achieve their aims. I acknowledge the So the students who are recipients of the scholarship, those who are in degree or going to degree college, raise your hands. Any college going students? 1, 2, 3, 4, 5. Okay, 5, 6. How many are in final students are not here? How many are in 11th or 12th grade, intermediate? Raise your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay. So I have a question for you. There's a mic that's going to be passed around. I want you 20 students, either if you're in degree or college or if you're in intermediate, tell me what is your dream, what do you want to be in life? 40 years from now, who do you want to be? Raise your hand and the mic will come to you. Akade. మరలా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు కూడా ఇది మంచి ప్రోగ్రాం. ఇటువంటి మంచి ప్రోగ్రాంకి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మన సంఘం పెద్దలు కానీ భరత్ గారు కానీ చెప్పవలసినంత చెప్పారు. తప్పకుండా కూడా చదువు అనేది జీవితంలో ఒక పెద్ద పార్టీ. చదువు ఉంటే తప్పితే మనం పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మా పైన కూర్చున్న వాళ్ళు మా తరం వేరు, మీ జనరేషన్ వేరు. మా రోజుల్లో అంటే మేమేదో లాంతరంలో కరెంటు, మా రోజుల్లో అంటే భర్తీగా టైం కాదు, 50 సంవత్సరాల క్రితం మేమంటే కరెంటు లేనప్పుడు లాంతర్లు పట్టుకుంటుంది రోజులు. ఇప్పుడు అంత దారుణమైన పరిస్థితులు అయితే లేవు. పేదరికం అయితే తప్పకుండా ఉంది, కానీ తప్పకుండా కూడా చదువుకుని తీరవలసిందే. మీ సంఘం పెద్దలతో పాటు మా సహాయ సహకారాలు కూడా ప్రభుత్వ పరంగా కానీ మా పర్సనల్గా కానీ తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇందాక మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇందులో మన తూర్పు నియోజకవర్గం పిల్లలు చాలామంది ఉంటుంటారు. ఏదైనా సరే మీరందరూ ఈ చదువు ద్వారా మీ కుటుంబానితో పాటు మన నగరాన్ని కూడా రాష్ట్రంలో, దేశంలో, విశాఖ నగరానికి ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Fasiun Nisha. Sheikh Shaheen. Sheikh Daria. Sheikh Sajida. Mohammad Shenaz. Is she there? Mohammad Shenaz, are you there? Rubina. Students, I would like you to raise your hands if you are there.